సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం భారతీనగర్ డివిజన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక లక్ష్మీ గార్డెన్ లో జరిగింది. ఇందులో భాగంగా చలో వరంగల్ సభ పోస్టర్ ఆదర్శ్ రెడ్డి విడుదల చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఆదర్శ్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న వరంగల్ రజోత్సవ బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జెండా మీద మరి గెలిచిన మల్లికార్జున రెడ్డి గారు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అది వ్యక్తిగత సమస్యలో ఆయన సమస్యలోని మన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టుకోవడం జరిగింది. మరి అదే రోజు సాయంత్రం మేమందరం నేను కానీ మా అన్న సోమిరెడ్డి గారు, అదేవిధంగా మా అంజమ్మ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మా ఉద్యమకారులు వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా మెట్టి కుమార్ గారు, ఇంకా మా సింధు గారు అందరం కలిసి మరి బాలరెడ్డి గారు, బొల్లారం బాలరెడ్డి గారు, ఆయన నాకు ఎప్పుడు అవసరం కావాలో నాకు ఎదుర్కొంటాడు. అందరం కలిసి మరి హరీష్ అన్న గారి అన్నా ఎమ్మెల్యే గారు పోసపోయింది కానీ ఎట్టి పరిస్థితుల్లో పటాన్చెరు కాన్స్టిట్యున్సీగా బీఆర్ఎస్ పార్టీ బీట్ కావడానికి వీల్లేదు. మీ సూచనలు సలహా ఇవ్వండి, మేమందరం సూచన తప్పకుండా పాటిస్తాం, పార్టీని నిలబెట్టుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి గత 9 నెలల నుంచి పార్టీ ఏ రకమైన కార్యక్రమం ఇచ్చినా, పార్టీ ఏ రకమైన మెసేజ్ ఇచ్చినా కూడా అందరం అన్నదమ్ములాగా అవన్నీ సూచన తప్పకుండా పాటిస్తూ పార్టీని నేర్పడంగా మండలి ఎక్కడ మున్సిపాలిటీ కనుక మున్సిపాలిటీగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానాలను ఎడగడుతూ పార్టీని ముందుకు తీసుకుపోతూ వస్తున్నాం. మరి మీ అందరికీ తెలుసు, మన కేసీఆర్ గారు మెదక్ జిల్లా రివ్యూలో మరి మమ్మల్ని పిలిచి మరి ఇన్ని రోజులు బాగానే కాపాడుతూ వచ్చిన పార్టీని మీరందరిలో ఎవరితో ఒకరి చేయాలి కాబట్టి, డ్రైవర్లు వెళ్ళే పార్టీ నడవదు కాబట్టి అందరినీ కలుపుకోవద్దు. మరి బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ మరి కోఆర్డినేటర్గా మేము నిలదీస్తున్నాం. అందరినీ కలుపుకోవాలి, పార్టీని నిలబెట్టి రేపొద్దున మరి బై ఎలక్షన్ రావచ్చు, మరి జనరల్ ఎలక్షన్ రావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావచ్చు. అన్ని ఎలక్షన్స్ లో కూడా మరి పార్టీ జెండా పటాన్చెరు గడ్డ మీద ఎగేసే విధంగా పనిచేయాలని మీ అందరితో కేసీఆర్ గారు నన్ను ఆదేశించడం జరిగింది. మరి నాకు ఈ పెద్ద బాధ్యత ఇచ్చినందుకు మరి మా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా అన్న, మా గాడ్ ఫాదర్ హరీష్ రావు గారికి పాదాభివందనలు మీ అందరూ సాక్షిగా చేస్తూ, మరి మీ అందరికీ తెలుసు నేను మీ అందరిలో ఉండేవాడిని. మరి 10 సంవత్సరాల కార్పొరేటర్ అయినా కూడా ఏ రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టుకోలేదు. మీ అందరూ ఏ రోజు ఏ కష్టం వచ్చినా కూడా మీ అందరిలో ఉండే మనుషులు కాబట్టి మొన్న మేము పాదయాత్ర చేసి దగ్గర 400 మంది మాతో పాటు పాదయాత్ర చేసినట్టు మీ అందరి ప్రేమను మాత్రం నిజంగా మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఆలోచించాలి. మరి మేము మా సంగతి తెలుసు, పెద్దలు భూపాలరెడ్డి గారు గత 40 సంవత్సరాల